నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ, హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు, బారులు తీరి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా షష్ఠి వేడుకలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణ మహోత్సవం, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని నారా లోకేష్ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యాశాఖ వినూత్నంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు వివరించారు. అన్నవారు అధికం, ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్న వారు అధికం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం, ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. స్థానిక కోరుకొండ రోడ్డులో వించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు బారులు తీరి స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి మహా రుద్రాభిషేకం ఆలయ వంశపార్యపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. భక్తులు క్యూలైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మంతెన కేశవరాజు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మేడపాటి అనిల్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, చలమూరి శ్రీను, ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శీఘ్ర కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, వాకచర్ల కృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, పాలకవర్గ సభ్యులు ఘనంగా స్వాగతించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలమాలలతో అందంగా అలంకరించారు. మధుమామ్నో వనస్పతి మధుమాలు అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతన మధునా స్థాపయామి స్వాదు భవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహ వీతనామే స్వాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహదైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః యాతైష శివతమా శివం బభూవతే తనుః శివానో రుద్రమృడయ యాతి సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం గంభీరవర్తనాభిస్థనభర్ణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీ దివ్యే గజేంద్రియే మణిగణఖచితే స్థాపిత హేమకుంభై పితా తరుణాం పృతనాజితగం సహమానముగ్రమైర్యం భువేమ పరమస్సదస్తా. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని బిక్కవోలు మండలం, బలభద్రపురం, అనపర్తి మండల పోలమూరు రైతు సేవ కేంద్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప తదితరులు సందర్శించారు. సందర్శనలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ శాతం, తేమ ప్రమాణాలు, కొనుగోలు విధానాన్ని మంత్రి ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్, ఈ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా
పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గమనించి కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, డిఎస్ఓ విఎం పార్వతి, డిఎంసిఎస్బి గణేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, పౌర సరఫరాల కమిషన్ చైర్మన్ తోటా సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, వై శ్రీనివాస్, శివదత్, అనపర్తి ఏఎంసీ చైర్మన్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే సార్ ఏ రోజు వారు చేసుకుంటారో వసూలు చేసేస్తారు, వెంటనే జరిగిపోతుంది. వెంటనే సాయంత్రానికి రామకృష్ణారెడ్డి గారి గురించి, వారి కుటుంబం గురించి కొంచెం లోతుగా నాకు అవగాహన ఉంది. ఎందుకంటే మా తండ్రి గారికి మూలారెడ్డి గారు అత్యంత సన్నిహితులు. ఆయన 4 సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్లో, ఆ నేపథ్యంలో ఒక తపనతో పనిచేసే మనిషి మన రామకృష్ణారెడ్డి గారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను చూశాను. నేను ఈ మాటను ఎందుకు అంటున్నానంటే చాలామంది తెలియదు, కానీ కూటమిలో జరిగిన చర్చల్లో చివరి సీట్ ఫైనలైజ్ చేసింది మన అనపర్తి రామకృష్ణారెడ్డి గారికి. ఆ రోజు సాయంత్రం సీఎం గారి ఇంట్లో ఆ రోజు కూర్చుని చాలా చాలా సుదీర్ఘంగా చర్చించి గంటలు ఒకసారి అటని ఇటని మొత్తానికి సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు అయితే 100% గెలుస్తారనే నమ్మకంతో ఆ రోజు ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం, మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదించడం ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు, అదేవిధంగా వరకు నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో ఒక పీపీసీ సెంటరు గౌరవ శాసనసభాపతి అయ్యన్ పాత్రుడు గారు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా వారు నొక్కి వక్కాణించారు. అత్యద్భుతంగా ఇవాళ ఎవరు పనిచేస్తూ ఉన్నారు అంటే నాదెండ్ల మనోహర్ గారు అంత అత్యద్భుతంగా పనిచేస్తున్నారని వారు స్వయంగా ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా క్యాబినెట్లో ఇటీవల కాలంలో కాపురంలో మొట్టమొదటి పీపీసీ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా మేము అన్నాం, క్యాబినెట్లో ఒక సినిమా హీరోని తలపించే విధంగా. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్వామిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక పంచామృత అభిషేకం ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతుల చేతుల మీదుగా జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్ కోల్లా అచ్యుతారామారావు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పోలు విజయలక్ష్మి, కొల్లేపల్లి శేషయ్య, వాకచర్ల కృష్ణ, ఇన్నమూరి దీపు, డపా అనిల్, తేజమూర్తుల నరసింహమూర్తి, భాషా లిమ్రా, మల్లా వెంకట్రాజు, ఉప్పులూరి జానకీరామయ్య, దూడల త్రినాథ్ రాజు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిని ధర్మకర్త నండూరి సుబ్బారావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు ఆలయం వద్ద తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
లక్ష్మీ కుమార్ భవిష్యత్తు సార్ నా పేరు తొక్కకుండా అజయ్ కుమార్ సార్ ఉంది ముందు అలాగే కార్యక్రమాలు డ్రెస్ అండి ఓకే రెడీ ఆ వందలు వచ్చినప్పుడు తీసుకో మామయ్య పర్మిషన్ ఇచ్చారు నేను సొంతంగా రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో వించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. మంగళవారం రాత్రి 7:15 ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్య గురుస్వామి, పద్మిని కుమారి దంపతులు, ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్ దంపతుల చేతుల మీదుగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రవచనకర్త పుల్లెల సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవ విశేషాలను భక్తులకు వివరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వీరభద్రుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు ఆలయం వద్దకు చేరుకున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఏకదంతాయ నమః ఓం దశకర్ణకాయ నమః కుమారగురవే నమః పుష్పాచరాం సమర్పయామి. నువ్వు కనబడకుండా తీర్థం. ఇప్పుడు మగవారికి సహకరించండి. మగవారికి అంటే ఏ కార్య దేవతలందరినీ కూడా మనం సర్వే ఈ స్థలం శుద్ధేటట్లుగా
స్వయం సహ కుటుంబాయ. ఆడవారి గ్లాసు కళ్ళకెత్తుకోండి. రెండింటిలో నీళ్లు ఒకే మళ్ళీ యథాస్థానంగా కుర్చే రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం రాజువోలు గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళుతుందని, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు సబ్సిడీలో అందిస్తుందని, బిందువు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని అన్నారు. రైతులందరూ ఒకే పంటను ఎంచుకోకుండా డిమాండ్ ఆధారిత పంటలను పెంచడం వలన రైతులకు లాభదాయకంగా ఉంటాయన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచురాజు, నిమ్మలపూడి రామకృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, గాలి వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అన్నీ అందరూ చూసుకోవచ్చు. మీ పంట నమ్మదు టీచర్ లేదని చూసుకున్నారు. మీ కొరడు చూసేస్తారు మీ ఫాలో. 100% దాదాపు పంపించారు. కానీ 24 గంటల్లో 45 గంటల్లో కూడా ఆ డబ్బు మన చేతికి వస్తారు. ప్రభుత్వానికి అమ్ముతుంది. ఇదివరకేంటంటే ప్రైవేట్ యాజమాన్యానికి అమ్ముకునేవాడు. ఎక్కడెక్కడికో ఇచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ మిల్లుకి వెళ్ళిన తర్వాత కొంత తేమ శాతంలో మరొకరిలో డబ్బులు వరకు పోయాయి. అలా కాకుండా ప్రభుత్వం మార్గదర్శకత్వం వచ్చింది. మీకు పారదర్శకంగా ఏం చేసినా పారదర్శకంగా తేమ శాతం విషయంలో కానీ లేక వర్షాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు దాన్ని ఏ విధంగా కొనాలన్న విధానంలో నూతన విధానం ప్రవేశపెట్టి ఇవాళ రైతులకు న్యాయం చేస్తాం. మీరు చూశారు ఇవాళ 90% అయిపోయింది మన దగ్గర రాజులో. 90% పంట ప్రభుత్వమే పండు. ఇవాళ 77,617 క్వింటాలు మన ఊళ్ళో కొన్నారు. దానికి 1,80,45,000 ఆల్రెడీ ఖాతాల్లోకి వచ్చింది. ఇంకా పూర్తిగా మొదలే కాదు కొన్ని చోట్ల ఇవాళ వేస్తే అలా వచ్చేస్తుంది. స్థానిక లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుకలను ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులతో పాటు మరొక 10 మంది దంపతుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అజయ్ కిరణ్ శర్మ, రవి శర్మ వేదమంత్రాలతో ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపించారు. భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘ్ర కోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అర్ధాకారం సమకల్పన క్షేత్రం పుచ్చుకోండి నక్షత్రం అయ్యా నేను చెప్పింది దీంట్లో నేను నక్షత్రం ఈ సాయం ప్రదేశ క్షేత్రే దండకారణ్య సాలగ్రామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత శ్రీ బాలా ప్రభావాది శక్తి సంవత్సరాల మధ్య బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు, బారులు తీరి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా షష్ఠి వేడుకలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణ మహోత్సవం, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.